శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన విషయాల్లో సడన్గా కొన్ని వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం అయినప్పుడు సడన్గా కొన్ని ప్రమాదాలు కానీ ఏదైనా ఒక చెడ్డ వార్త కానీ వినడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహాలు సంచరించినప్పుడు ఏదైనా ఒక సంతానం కలిగారని, వివాహం కుదిరిందని, లేదంటే ఎవరి దగ్గర నుంచైనా సడన్గా మీకు శుభవార్త అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 4 గ్రహాలు సంచరించడం, ప్రధానంగా రవి, ధనాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ వారంలోనే అష్టమ స్థానంలో ప్రవేశించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిగతా గ్రహాలైనటువంటి రాహు, శుక్ర, బుధ గ్రహాలతో కలియడంతో జాతకుడు ధన విషయంలో వివిధ మార్గాల ద్వారా ధనానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబ సభ్యుల కొరకు ఏదైనా వివాహ ప్రయత్నం కానీ వేరే ఉద్యోగ ప్రయత్నం కానీ చేస్తున్నప్పుడు అనేక మందిని సంప్రదించే విషయం చేస్తూ ఉంటారు. కానీ ఏ పని కూడా సరిగ్గా సక్సెస్ కాకుండా ప్రతి ఫలితం కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా సడన్గా ఇల్ హెల్త్కి గురవడం కానీ, బాగా నీరసించబడడం కానీ, చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం వృధాగా కనబడుతుంటుంది. కాబట్టి చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప అటు ఆర్థిక పరమైనటువంటి సమస్య కానీ, కుటుంబపరమైన సమస్య కానీ అదే విధంగా మరింత జటిలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా మరీ పనులు కష్టంగా ఉన్నప్పుడు కొద్దిగా వాయిదా వేసుకొని ఆగిపోవడం తప్ప పెద్దగా కష్టపడి ప్రయత్నం చేయడం వల్ల పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే శుక్రగ్రహం కూడా అష్టమ స్థాన సంచారం వల్ల వివాహ విషయంలో మీకు ఒక వార్త కొద్దిగా కలవర పెడుతూ ఉంటుంది. సడన్గా వివాహం కుదరచ్చు, అది ఒక శుభవార్తలాగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయలేక కూడా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి మొత్తం మీద స్త్రీల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, అలాగే తల్లిగారి విషయంలో ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వింటారు. సో దానివల్ల కొంత మానసిక సంతోషం కూడా కలిగే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాలు చేయడంలో కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏదైనా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ మిశ్రమ గ్రహాలు మిమ్మల్ని జాతకుడిని సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతుంటుంది. ఉద్యోగపరంగా సడన్గా ఉద్యోగానికి సెలవు పెట్టరావడం కానీ, కొంతకాలం ఉద్యోగానికి అలాగే మన యొక్క చేస్తున్న పనులకి దూరంగా ఉండి రావాల్సి కూడా జరగవచ్చు. అయితే అష్టమ స్థానం 2 పాపగ్రహాల మధ్య ఉండడం వల్ల జాతకుడు ఏంటంటే ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలాగే ఏంటంటే ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు, గొడవలు పడినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. పైపెచ్చు సప్తమ స్థానంలో ఈ కుజగ్రహం సంచారం జాతకుడు కొంతవరకు మరి మనోధైర్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా అవతల వాళ్ళు మీ మీద పెత్తనం చేయించాలని, మిమ్మల్ని వారి కంట్రోల్లో పెట్టుకొని వారి పనులు మాత్రమే మీరు చేయాలనే ఆదేశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు మీ మాట కన్నా ఇతరులు చెప్పినట్టు నడుచుకోవాల్సి ఉంటుంది. అది మీకు కొంతవరకు ఇష్టపూర్వకంగానే ఉంటుంది తప్ప కష్టమైతే కాదు. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు ఎల్లప్పుడూ కూడా ఒకరి ఆధీనంలో ఉండడం, ఒకరు చెప్పినట్టు నడుచుకోవడమే జరుగుతుంటారు. కాబట్టి స్వతంత్రించి వీళ్ళు ఏ పని కూడా చేయలేకపోతుంటారు. ఎప్పుడైతే వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్లో సక్సెస్ రావడం జరుగుతుంటుంది. ఇతరుల మాట వింటూ వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ ఇతరుల ఆధీనంలో ఉన్నంతకాలం జాతకుడు పెద్దగా రాణించలేకపోతూ ఉంటాడు. బట్ ఏదైనా 12వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం సర్వదా జాతకుడిని ఎవరో ఒకరు అన్ని పనుల్లో కూడా రక్షిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఆగిపోయినటువంటి కొన్ని ప్రయత్నాలు, అంటే విద్యా సంబంధించిన కానీ, వివాహ ప్రయత్నాలు కానీ తిరిగి పునఃప్రారంభించడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు ఈ వారంలో ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా రొటీన్గా ఈ వారం గడపడమే మంచిది. ప్రతి ఒక్కరి జీవితాన్ని, అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు
చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్, నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష, 6 ముఖాల 5 ముఖాల 4, ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి, అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరుకుతాయి, ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి, పిల్లలు ధరించి, మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్, అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా, వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో, ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి, ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో, మజ్జిగతో, పెరుగు కూడా ఓకే, అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుంటుంది. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం, అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో, మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు, స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.